ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం చదివింది రిప్రజెంటేషన్ చేయాలంటే మనకి దిద్దటానికి ఉన్న కమ్యూనికేషన్ ఒకటి ఏంటిదంటే పేపర్ ఛాన్స్ ఉంటుంది. రెండోది ఏదైనా డయాగ్రామ్స్ అనేది వేసేటప్పుడు నీట్గా మీరు కాదు దిద్దటైనా ఇంప్రెస్ అయ్యేటట్టు ఉండాలి. అంత అనుకోండి. దాంట్లో మనం 5 రాయమంటారు. 5 రాయమన్నప్పుడు మనకేమొచ్చు అంటే ఫస్ట్ ఒక థర్డ్ క్వశ్చన్ మనకు అన్నీ వచ్చు అనుకుంటాం. ఒక దాంట్లో మనం ఒక క్వశ్చన్ రాసేటప్పుడు మధ్యలో మనం రాయడం రాదు, మర్చిపోతాం, స్టక్ అయి ఆగిపోతాం. దాని తర్వాత వేరే క్వశ్చన్ స్టార్ట్ చేస్తాము. అలా కాకుండా రాస్తాము. అట్లా 5 అయిపోతాయి. అయిపోయినాక ఒకళ్ళు క్వశ్చన్ రాలేదనుకోండి, నీట్గా కొట్టేసి స్ట్రైక్ బై మీ అని రాయాలి. ఇది కన్సిడర్ అయిందనుకోండి, మీకు ఒక ఆన్సర్ మిస్ అయిపోతుంది. నెక్స్ట్ వెరీ లాంగ్ సిస్టమాటిక్ అంతా ఒక పద్ధతిగా రాయండి. లేదు సార్ స్టెప్స్ వైజ్ రాస్తామన్నా కూడా క్లోజ్ అని రాశాను. అంటే మొత్తం అయిపోయినాక పేపర్స్ ఏమైనా ఖాళీగా ఉంటే స్ట్రైక్ కొట్టేసి స్ట్రైక్ బై మీ అని రాసేసేయండి. ఈ విధంగా మీరు